గైస్ ఏంటి ఈరోజు నేను ఆప్రాన్లో వచ్చేసాను అనుకుంటున్నారా? మా అమ్మమ్మ ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నారు గైస్. ఈరోజు సండే కదా, మా అమ్మమ్మ మటన్ బిర్యానీ చాలా బాగా చేస్తారు. సో మీకు చూపించేద్దాం ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ అని చెప్పి నేనైతే కొంచెం బిల్డప్ కోసం అయితే ఆప్రాన్ వేసేసుకున్నాను. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం కిచెన్లోకి. కమ్ కమ్ గైస్, ఫస్ట్ హాఫ్ కిలో మటన్, హాఫ్ స్పూన్ ఉప్పు, ఇంకా కొంచెం పసుపు వేసుకొని హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ కూడా వేసుకొని దీన్నైతే మనం బాయిల్ చేసేసుకోవాలి. మటన్ని 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు ఇలా మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి గైస్. మటన్ని బాయిల్ అయ్యాక అప్పుడు బిర్యానీ చేయడం స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడు బాయిల్ అవుతుంది మటన్. బాయిల్ అయ్యేలోపు మనం బిర్యానీకి కావాల్సినవన్నీ ఇంకా మనం రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవాలి. 3 ఆనియన్స్ నేను చూపిస్తాను. హాఫ్ మూన్ అంటారు కదా, హాఫ్ మూన్ లాగా కట్ చేసుకోవాలి గైస్. చూపిస్తాను చూడండి. ఇదిగోండి గైస్, హాఫ్ మూన్ షేప్లో మనం 3 ఆనియన్స్ని కట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి గైస్. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, అలా కట్ చేసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి గైస్. తర్వాత ఇప్పుడు టొమాటో కూడా 3 టొమాటోస్ గైస్. 3 ఆనియన్స్, 3 టొమాటోస్, 4 మిర్చి, ఇవి మనం కట్ చేసేసుకోవాలి. దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక మనమైతే దీన్ని అయితే ఓపెన్ చేసేసుకున్నాం. ఓపెన్ చేసేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాము. సో అది హీట్ అయ్యాక ఆయిల్ వేద్దాం గైస్. ఆ స్పూన్తో అయితే మనం 5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి. నార్మల్గా వెయిట్ ప్రకారం చెప్తే 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలంట గైస్. సో ఇలా 5 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అది హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ని. గైస్ ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ అయిపోయింది. దాంట్లో మనం లవంగా, చెక్క, ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ అయితే 4, చెక్క కొంచెం, 8 వచ్చేసి లవంగాలు. ఎక్కువ స్పైస్ అయితే ముస్లిమ్స్ అయితే ఎక్కువ స్పైస్ అనుకుంటారు గైస్, లెస్ స్పైసెస్తోనే చేస్తాము. సో కొంచెమే వేసుకున్నాము. ఇప్పుడు అవి కొంచెం ఇదయ్యాక మనం ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం గైస్. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి మనం. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. గైస్ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనమైతే ఇప్పుడు బియ్యం అయితే నానపెట్టేసుకున్నాము. దానికి 1 కప్ వచ్చేసి నార్మల్ రైస్ గైస్, నార్మల్గా చేస్తాం కదా అది. నేను ఇందాక చెప్పాను కదా, 1 కప్ రైస్, నార్మల్ రైస్ మనం డైలీ వండుకుంటాం కదా అది. ఇంకా 2 కప్స్ వచ్చేసి బాస్మతి. నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పినట్టు లెస్ స్పైసెస్ అన్నాను కదా, మొత్తం బాస్మతియే వేసేస్తే మనకి ఎక్కువ ఫ్లేవర్ వచ్చేసి ఎక్కువ తినలేము. సో మా అమ్మమ్మ అయితే 2:1 రేషియోలో 2 కప్స్ వచ్చేసి బాస్మతి, 1 కప్ వచ్చేసి నార్మల్ రైస్ వేసేసాము. ఇప్పుడు దీన్ని మనం బాగా వాష్ చేసేసుకొని నానపెట్టేసుకోవాలి గైస్. మనమైతే ఇప్పుడు 2 టైమ్స్ అయితే ఈ బియ్యంని అయితే వాష్ చేసేసుకున్నాము. సో మనం ఇప్పుడు 3 కప్స్ తీసుకున్నాం కదా గైస్, 3 కప్స్. సో ఒక్కొక్క కప్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మనం దీన్ని సోక్ చేసేసుకోవాలి. సో చూడండి, మొత్తం మనం 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని సోక్ చేసేసుకోవాలి.
బ్రౌన్ అవుతుంది. కొంచెం మొత్తం బ్రౌన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. ఇప్పుడు దీనైతే మనం బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయినాయి. వాటిని అయితే మనం తీసేసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంటుంది కదా గైస్, ఈ ఆయిల్లో మనం ఒక స్పూన్, నేను ఇందాక మీకు ఆయిల్ చూపించాను కదా, ఆ స్పూన్తో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. పేస్ట్ని మనం కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసేసుకున్నాం. ఆ మిర్చిని కూడా దాంట్లో బాగా ఫ్రై చేద్దాం. గైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవాలి, పచ్చిదనం పోయేంత వరకు. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టే మనకి మంచిగా ఫ్లేవర్ తగులుతుంది బిర్యానీలో. సో ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి. బిర్యానీ మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో బాగా స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ మిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసేద్దాం. ఇప్పుడు వీటిని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఫ్రై చేసేసుకున్నాం గైస్, అవి మెత్తగా అయ్యే వరకు. ఇప్పుడు ఈ టొమాటో అయితే ఫ్రై అవుతున్నాం కదా, దాంట్లో మనం కొంచెం పుదీనా వేసేద్దాం, ఫ్రెష్ది. ఇది కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసేద్దాం గైస్. బాయిల్ చేసుకున్నాం కదా మటన్, అవైతే ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసేసుకున్నాం. చూడండి, ఇలా బాగా బాయిల్ అయిపోయినాయి మటన్. ఇప్పుడు ఈ మటన్ని మనం ఫ్రై చేసుకున్న మిక్చర్లో అయితే యాడ్ చేసేసుకున్నాం. వితౌట్ వాటర్ యాడ్ చేయండి గైస్, ఓన్లీ మటన్నే యాడ్ చేయండి. వాటర్ అయితే ఇప్పుడే వద్దు, మనం తర్వాత యాడ్ చేసుకున్నాం వాటర్ని. ఓన్లీ పీసెస్ వరకు యాడ్ చేసేసుకోండి గైస్. మనం ఈ చేస్తున్న మటన్ అక్ని మాత్రం మనం ఈ ఫ్రై చేస్తున్న మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం బాగా ఫ్రై చేయాలి. దాంట్లో మనం కొంచెం హాఫ్ స్పూన్ ఉప్పు, ఇందాక కూడా వేసాం, ఇప్పుడు ఈ బిర్యానీలో కూడా వేస్తున్నాము. సో హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఇంకా గైస్ చూడండి బాగా ఫ్రై చేసుకోండి గైస్. మనం చేసుకునే బిర్యానీ మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్నైతే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. గైస్, ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ కప్ కర్డ్ని యాడ్ చేయాలి. సో దాన్ని బాగా బీట్ చేసేసుకొని కర్డ్ని మనం యాడ్ చేసేసుకోవాలి గైస్. బాగా మిక్స్ చేసేసి బాయిల్ అవ్వనివ్వాలి. గైస్, నేను ఇందాక మీకు వాటర్ వేయకండి తర్వాత వేద్దామన్నాను కదా, ఇప్పుడు ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకొని బాయిల్ చేసేసుకున్నాము. గైస్, మనం దీన్ని 10 minutes బాయిల్ చేసేసుకోవాలి. ఈ మటన్ మొత్తాన్ని 10 minutes బాయిల్ చేసేసుకోవాలి లిడ్తో కవర్ చేసి. గైస్, లిడ్ మొత్తం కవర్ చేయకండి, కొంచెం ఇలా పెట్టండి. కొంచెం లిడ్తో ఎక్కువ కవర్ చేయకండి, కొంచెం ఇలా పెట్టేసి మనం 10 minutes బాయిల్ చేసుకుందాం. 10 minutes తర్వాత కలుద్దాం గైస్. గైస్, కర్రీ అయితే బాయిల్ అయిపోయింది. మనం ఇందాక కర్డ్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం
లెమన్ కూడా యాడ్ చేసేసుకున్నాము. 2 లెమన్స్, లెమన్ జ్యూస్, 2 లెమన్స్ది జ్యూస్ యాడ్ చేసేసుకున్నాం కర్డ్లో. ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాం గైస్. ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు రైస్ కుక్ చేసేసుకున్నాం. ఇది మనం ఒక సోక్ చేసాం కదా గైస్, ఒక 20 మినిట్స్ అలా సోక్ చేసిన తర్వాత ఇప్పుడు రైస్ని మనం 70% కుక్ చేసేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఉప్పు ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ ఎందుకంటే గైస్ పొడి పొడిగా రైస్ రావడానికి, లేకపోతే అతుక్కొని పోతుంది కదా. సో మనం బిర్యానీ అంటే కొంచెం పొడి పొడిగా ఉండాలి కదా. సో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి ఇప్పుడు మనం రైస్ని 70% కుక్ గైస్. దీన్ని మనం 70% కుక్ చేసేసుకోవాలి. మళ్ళీ కుక్ అయిన తర్వాత చూపిస్తాను ఎంత కుక్ చేసుకోవాలో. సో ఇప్పుడు 2 స్టవ్స్ మీద 2 ఉన్నాయి గైస్. స్మెల్ అదిరిపోతుంది గైస్. గైస్ చూడండి, నేను చెప్పాను కదా ఇందాక వీడియోలో 70% కుక్ అవ్వాలి అని. సో కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి గైస్. ఇదిగోండి స్ట్రెయిన్ చేసేసుకున్నాం. మీరు సౌండ్ సో దాంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాం గైస్. దీంట్లో ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ అంతా రైస్ పక్కన పెట్టేసుకున్నాం గైస్. ఆ కర్రీని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసిన రైస్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మొత్తం గైస్. ఆ స్ట్రెయిన్ చేసుకున్న రైస్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా మీరు కలర్ యాడ్ చేసుకోవాలంటే కొంచెం కలర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని దమ్ చేసేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని చూడండి గైస్ 10 మినిట్స్ వరకు దమ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మొత్తంని గైస్ నేను మొత్తం కలిపేసుకొని, నేను ఇందాక చెప్పినవన్నీ కలిపేసుకొని ఇలా మొత్తం దాని మీద లిడ్తో కవర్ చేసేసి మనం దమ్ పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టేసుకోవాలి గైస్. బిర్యానీ అయితే దమ్ అయిపోయింది. మనం ఇప్పుడు చూసేద్దాం ఎలా వచ్చిందో. చూడండి గైస్. మీరు దమ్ పెట్టుకునేటప్పుడు మీకు ఘీ కావాలి అంటే ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఘీని యాడ్ చేసుకోండి. అది ఆప్షనలే, మీకు ఇష్టమైతేనే. సో చూడండి గైస్, బిర్యానీ పర్ఫెక్ట్ కలర్. దీన్ని బిర్యానీ అన్నారు గైస్, మనం దీంట్లో మిర్చి వేయలేదు కదా. అక్ని అంటారు దీన్ని, మటన్ అక్ని అంటారు. చాలా బాగుంటుంది. సో మనం సర్వ్ చేసుకొని తిన్న తర్వాత మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను గైస్. కలర్ చూడండి గైస్.